హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే రాగి పిండితో ఒక మంచి హెల్దీ స్వీట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది చూడండి, రాగి పిండి కొబ్బరి బూరలు అయితే చేశాను బెల్లంతో. చూడండి ఎంత బాగుందో, పైన క్రిస్పీగా లోపల మెత్తగా. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను, రండి చేద్దాం. రాగి పిండి బూరెలు చాలా సింపుల్, ఈజీ. ఇది ఎలా చేయాలనో ఏమేమి వేయాలనో అయితే చూపిస్తాను, రండి చేద్దాం. ఇప్పుడైతే కావాల్సింది రాగి పిండి బూరెలకి చూడండి, ఒక కప్పు నిండా ఇంత పిండి తీసుకున్నాను అనమాట. మన ఇష్టం ఎంతైనా ఏ కప్పుతైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే దీని నిండా తీసుకున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో సగం అయితే బెల్లం తీసుకోవాలి. చూడండి, నాకైతే ఈ కప్పు నిండా పిండికి ఈ కప్పు నిండా బెల్లం తీసుకున్నానంటే హాఫ్ అనమాట. అప్పుడే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. దానికైతే పావు కప్పు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్. ఇలా మిక్సీలో వేసి పెట్టుకున్నాను. చూడండి, కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇప్పుడైతే మనం ముందుగా పిండిని జల్లించుకుందాం. అయితే ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లెడ వేసుకొని చూడండి, కొద్దిగా పిండి వేసుకుంటూ ముందైతే జల్లించుకుందాము. పిండిలో ఏదన్నా ఉంటే మనకి వచ్చేస్తుంది. ముందైతే ఇలా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. పిండి అంతా చూడండి, ఏం లేదు కదా, అయినా కూడా జల్లించుకుందాము ఫ్రెండ్స్. చూడండి, పిండి అంతా అయితే జల్లించేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ముందైతే బెల్లాన్ని మనము కరిగించుకుందాం. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను. ఈ గిన్నెలో చూడండి, మనం ఎంచుకున్న ఈ బెల్లం అన్నీ ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోద్ది ఫ్రెండ్స్, పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడైతే మనం బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ మనకు పాకం అయితే అవసరం లేదు. బెల్లం బాగా కరిగితే సరిపోద్ది. చూడండి, ఇలా కలిపెట్టుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు, కొబ్బరి రాగిపిండి బూరెలు అనమాట. చాలా బాగుంటాయి, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే బెల్లాన్ని బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, బెల్లం విధంగా కరిగితే సరిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసుకుందాము. ఆపేసేసుకొని బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందాం. బెల్లం పాకాన్ని పిండిలో అయితే పోసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇందులోనే చూడండి, ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని అంతా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం బెల్లం పాకాన్ని ఇందులో పోసేసుకొని కలిపేసుకుందాం. ఇందులో కొద్దిగా వంట సోడా వేయాలి. వంట సోడా వేస్తే బాగా పొంగుతూ వస్తుందన్నమాట. చాలా కొద్దిగా, చూడండి కొద్దిగా వేసాను కదా. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనము ఇందులో పోసేసుకుందాము. అంతా కొద్దిగా ఉంచుకుందాం, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా వడకట్టుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్, ఏదన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసుకుందాము. బెల్లం వేడిగా ఉంది కదా, తొందరగా చేయి అయితే పెట్టకూడదు. ముందైతే స్పూన్తో ఇలా కలుపుకొని నిదానంగా తర్వాత వేసుకోవాలి. కొద్దిగా గట్టిగా అయినా మనము మంచినీళ్ళు వేసుకోవచ్చు. వాటర్ ఇలా కలిపేసుకుందాం అంతా. ఈ కొద్దిగా కూడా పోసేసేద్దాం. అంతా పోసుకొని ఇది కూడా అంతా ఇలా మన చపాతీ ముద్దలాగా రావాలి ఫ్రెండ్స్. అంతా అయితే ఇలా కలిపేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, అంతా అయితే పోసేసాను. కొద్దిగా చల్లబడింది. ఇప్పుడైతే మనం అంతా చేత్తో ఇలా మన చపాతీ పూరి పిండి ఉంది కదా, ఆ విధంగా అంతా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా లూజ్ అయిన పిండి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా గట్టిగా ఉన్న వాటర్ పోసుకోవచ్చు, లూజ్ అయిన పిండి వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకొని చపాతీ ముద్దలా చేసేసుకుందాము. కొద్దిగా సాఫ్ట్గా రావాలి. అంతా ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా గట్టిగానే పొడి పొడిగా ఉంది కదా, వాటర్ అయితే సాలలేదు. మనం పోసిన బెల్లం పాకమే అనమాట. నేను ఇంకా వాటర్ అయితే పోయలేదు. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ పోసేసుకొని కలుపుకుందాము. అంతా ఇలా కొద్దిగా సాఫ్ట్గా రావాలి. అంతా ఇలా కలిపేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. చూడండి, స్మూత్గా ఉండాలి. ఇలా మనం ఇలా ఉండజేసి ఇలా చూడండి ఇలా రావాలి. ఈ పాకంలో ఉండాలి. అంత అయితే
ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకుందాం. ఈ లోపల పిండి అయితే కాసేపు నానుతుంది. ఇలాగే ఉంచుకుందాం. ఇప్పుడైతే మూత పెడదాం. చూడండి, నేను ఒక హాఫ్ గ్లాస్ కూడా వాటర్ పోయలేదు, కొద్దిగా పోసాను అనమాట. చూడండి, ఇప్పుడైతే ఇలాగే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఆయిల్ పెట్టాను కదా, ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని ఈ కవర్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనము వడల్లాగా చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసి బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ వేసుకొని ఇప్పుడైతే మనము బూరెలు వేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా తీసుకొని మనకి ఎంత కావాలనో అంత ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఇలా పేపర్ మీద ఉంచుకొని ఇలా తట్టుకోవాలి. తట్టుకొని మనం ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా బూరెలాగా హోల్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కొన్ని చేసి అయితే ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కువ అయితే పలచగా చేసుకోకూడదు. చూడండి, కొద్దిగా మందంగానే చేసుకోవాలి మనము, అప్పుడే బాగుంటాయి. చూడండి, ఈ విధంగా మన సైజుకి తగ్గట్టు చేసుకోవాలి. అన్నీ అయితే ఒక 2-3 ఇలాగ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే మనం బూరెలు వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా తట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాము. ఎక్కువ పలచగా చేసుకున్నా మాడిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఈ మందంలో చేసుకోవాలి. ఒక 2గా వేసుకుందాము. ఇప్పుడైతే తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనకి కొద్దిగా పెద్ద పెనం పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి. నేను కొద్దిగా చిన్నదే పెట్టాను. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం కలర్ అయితే కొద్దిగా మనకు తెలియదు, అంటే ఇది రాగిపిండి కొద్దిగా నల్లగా ఉంటుంది కదా, అందుకని తెలీదు. కొద్దిగా ఈ బబుల్ సాగిపోతే అప్పుడు మనకి ఫ్రై అయ్యాయని తెలిసిపోతాయి. ఇప్పుడైతే బాగా ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తిప్పేసుకుందాము. చూడండి, కొద్దిగా ఫ్రై అయ్యాయి, బబుల్స్ అంతా కొద్దిగా ఆగిపోయింది కదా, ఇంకొద్దిగా ఫ్రై అవనిచ్చి తీసేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి కాలిపోయాయి, తీసేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే తీసేసుకుందాము. కొన్ని కూడా వేసుకుందాము. ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఎన్ని వచ్చాయో కప్పు పిండికి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. అయిపోయాయి. చూడండి, రాగి పిండి బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి, మీకు ఎలా అనిపించాయో. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, పైన క్రిస్పీగా, లోపల చూడండి చాలా మెత్తగా. ఇలా డబ్బాలో పెడితే ఎన్ని రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్, 2-3 వారాలైనా అలాగే ఉంటాయి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.